హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మనం కొన్ని అర్థాలు నేర్చుకుందాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఆంగ్రీ అంటే కాలు. ఆంగ్రీ అంటే కాలు. ఇది లాస్ట్ టైం సీటెట్లో వచ్చిన క్వశ్చన్. నానర్థాలు అడిగారు. ఆంగ్రీ అంటే కాలు. అంజనం కాటుక, అడలు కొను, ఏడ్చు, అనఘ పాపం లేనివాడా, అనుజుడు తమ్ముడు, తమ్ముడు. అవశేషం మిగిలి ఉన్న, అలయించు, బాధపెట్టు. అమరు ఒప్పు, అభిరతి కోరిక. ఉదది సముద్రం, ఎగడక పొంగిపోకుండా. ఏలమి సంతోషం. ఓరిమి ఓర్పు, కందుకం బంతి, గొబ్బున శీఘ్రంగా. చూడుకులు చూపులు, జామబంది భూమి శిస్తుకు చెందిన లెక్కలు. జరూర్ తప్పకుండా, ఇది హిందీ పదం. జరూర్ తెలుగులో కూడా వాడుతున్నారు. తప్త కాలిన, తరి సమయం, తాఖీదు, ఆజ్ఞపత్రం. తెరంగు విధానం, తృణం గడ్డి, హాలికులు రైతులు. సౌభ్రాత్రం సోదరభావం, సేతువు వంతెన. సుషుప్తి గాఢ నిద్ర. సారథి నడిపేవాడు. శ్రవణ భీరతి వినాలనే కోరిక. శుక్తి ముత్యపు చిప్ప. మొన్న టెట్లో వచ్చిందండి ముత్యపు చిప్ప. శుక్తి అని ఏదో నీరు అనుకుంటే ఒక పద్యం వచ్చింది 2024 టెట్లోనే. ముత్యపు చిప్ప. ఇవన్నీ ఎక్కడో కావండి బిట్స్. మన 3rd క్లాస్ నుంచి 10th టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ కొన్ని అర్థాలు ఇస్తారు కదా, ఇవన్నీ అందులోవి. మొగులు మేఘం. యవియాసుడు తమ్ముడు. యుగ్మం జంట, రిపులు శత్రువులు. వార్ధి సముద్రం. విభూతి ఐశ్వర్యం, విస్మయం ఆశ్చర్యం. వేతలు కష్టాలు. ముదము సంతోషం. మిన్ను ఆకాశం. మాన్య గొప్పదైన. మనిషి బుద్ధిశాలి. భూసతి నేల. భూమి అనే స్త్రీ. బావుట జెండా. ప్రతిపాదిక ఆధారం. ప్రగతి అభివృద్ధి. దుర్భేద్యం జయింపలేని. పుడిసెడు సగానికి మడిచిన అరచేయి. పయ్యెర అంటే గాలి. నలినీదళం తామరాకు. నేరియాలు నెలపగుళ్ళు. నేరియాలు అంటే నెల పగులుతాయి కదా. నుడుగులు మాటలు. నారి అంటే స్త్రీ. అంబలి రాగుల పిండితో వండిన ఆహారం. కంఠీరావం సింహం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. కరి ఏనుగు. కళ్ళ అంటే అబద్ధం. కొట్టం అంటే పశువుల పాక. కొండ్ర దున్నిన సాలు. గహ్వారం గుహ. చిల్వ అంటే పాము. ఉపేక్ష అశ్రద్ధ. ఆవాసం నివాసం. ఆంగికం అవయవ సంబంధమైనది. ఆనిషం ఎల్లప్పుడూ, అహర్నిశలు అంటారు కదా అది. అతివేళ చాలా. అంతరిక్షం ఆకాశం. హరిత్తు
సింహం, సాంగత్యం స్నేహం, శృంగం కొమ్ము, విపీనం అడవి, వాలం తోక, పాషాణం రాయి, భంగాలు అలలు, తస్కరులు దొంగలు, తేలిరాతి తెల్లరాయి, దీప్తి అంటే కాంతి, నిర్మాతి నిర్మాణం, నెలవంక అంటే చంద్రవంక, ద్విజుడు బ్రాహ్మణుడు, తృష్ణ అంటే కోరిక, తావి సువాసన, మాగాణం తరిపొలం, మీను అంటే చేప మీనం అంటారు కదా, మేను శరీరం, లేగ అంటే దూడ, వక్తం ముఖం, వాచవి నోటి రుచి, అంగళం అధికం.